పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని పా పాతూరులో ఇటీవల ఒక మర్డర్ జరిగింది. శ్రీను అనే ఆయన కూతురు చౌడేశ్వరి చనిపోయింది. ఈ అమ్మాయి 22 ఏళ్ళు. మాచర్ల మండలం జమ్మలమడ గ్రామానికి చెందిన గంగనబోయిన నాగరాజుతో ప్రేమించుకున్నారు ఈళ్ళిద్దరు. ఇద్దరిది ఒకే కులం గూడా. అయితే తండ్రి చంద్రశ్రీకి ఆళ్ళిద్దరి పెళ్లి ఇష్టం లేదు. దీంతో ఈ ఇద్దరు ప్రేమికులు లాస్ట్ మంత్ 4థ్‌న ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. విజయవాడలోని ఒక గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి చెన్నై ఎళ్లి వారం రోజులు గడిపారు. తర్వాత నరసరావుపేటలో నాగరాజు అనే ఫ్రెండ్ ఇంటికొచ్చారు. ఈలోగా తన కూతురు కనిపించడం లేదంటూ చంద్రశ్రీను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గత నెల 15 నరసరావుపేటలో నాగరాజు చౌడేశ్వరిని కనిపెట్టి వాళ్ళని మాచర్ల తీసుకొచ్చారు. ఇరువురు మేజర్లు కావడంతో చేసేదేమీ లేక వాళ్ళతో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా నేను నాగరాజుని పెళ్లి చేసుకున్నాను. అతనితోనే వెళ్తాను తేల్చి చెప్పింది. దీంతో ఇరు వర్గాల పెద్దలు 5 రోజులు టైం తీసుకుందాం. అమ్మాయిని అమ్మాయి ఇంటి దగ్గర, అబ్బాయి ఇంటి దగ్గరికెళ్ళాలంటూ పోలీసులు పంపించారు. గత నెల 18వ తేదీన చౌడేశ్వరి ఇంట్లో ఫ్యాన్‌కి వేలాడుతూ శవమై కనిపించింది. ఇప్పుడు తేలిందేంటయ్యా అంటే, అమ్మాయి గుండెల మీదన తండ్రి కూర్చుని పీక పిసికేశాడు. అలాగే వాళ్ళ మేనల్లుడు అమ్మాయి కాళ్ళు పట్టుకున్నాడు కదలకుండా, ఆడకుండా, ఊపిరాడకుండా. చివరికి అమ్మాయి "నువ్వు కొట్టొద్దు నన్ను. నాకు ఏదన్నా విషమియ్యి చచ్చిపోతానని" చెప్పినటువంటి పరిస్థితి. చివరికి కొన ఊపిరితో ఉన్న అమ్మాయిని వేలాడేసి ఉరిదీసి చంపాడు. అసలు ఇట్లా పెళ్లి ఫిక్స్ అయ్యి పెళ్లి చేసుకొనొచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ వాళ్ళ పుట్టింటి దగ్గరికి పంపించిన పోలీసులది తప్ప, తండ్రిని కాదని చెప్పి ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయిది తప్ప, ప్రేమ వివాహం చివరికి తన సొంత కులపోడినే చేసుకున్నప్పుడు అంగీకరించలేక కూతుర్ని చంపేసిన తండ్రిది తప్ప.